వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనమైతే రోజు కట్లెట్ అయితే చేస్తున్నాము. కట్లెట్ ఎలా చేయాలంటే ఫస్ట్ కుక్కర్లో పెట్టుకొని 5-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. పొటాటోస్ని 5-4 విజిల్స్ వచ్చే వరకు, అప్పుడు మెత్తగా అవుతుంది. దాని పొట్టు అయితే తీసేయండి. నెక్స్ట్ అయితే ఈ టమాటానైతే నేను ఓకే అండి 1 2 ఇలా టమాటాలు అయితే కట్ చేసుకొని, ఆనియన్స్ అయితే పీల్ చేసుకొని కట్ చేసుకోండి వెంటనే. ఆఫ్టర్ కొత్తిమీర నిలబెట్టుకోండి కట్ చేసుకొని. ఇదేంటి మనమైతే ఉడికించిన బఠానీలు వేసి వేసాం ఇందాక. పసుపు కొంచెం పసుపు వేసి అలానే ఉంచండి, కలపకండి. కొంచెం కొత్తిమీర మనము పుదీనా ముందు ఉంచుకున్నది కొంచెం కరిగి నానబెట్టి వేయండి. టమాటోని వేయండి, కలపండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి కలపండి. ఇప్పుడైతే ఉప్పు వేయండి, కొంచెం ఉప్పు వేయండి. దొడ్డు ఉప్పు, సన్నప్పు వేయచ్చు. అప్పు కాదు. సో కొంచెం కారం అయితే వేయండి. ఏం కారం వేయండి అంటే రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేయండి. కొంచెం కొంచెమే కలపండి, అంటే కలపకండి. గరం మసాలా ఇవ్వండి, కొంచెం ఆమ్చూర్ వేయండి. ఆమ్చూర్ 2 స్పూన్స్ వేసుకోండి. అక్కడికి తీసి మళ్ళీ కొంచెం కారం వేసుకోండి. కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టండి. సో ఇప్పుడైతే ఆలుగడ్డలని స్మాష్ చేసుకొని, మనం ఇందాక పొట్టు పెట్టిన ఆలుగడ్డల్ని ఒక స్పూన్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేయండి. కార్న్ ఫ్లోర్ వేయండి 2 స్పూన్స్. సో బాగా ఇప్పుడైతే స్మాష్ చేసుకోండి. 1 2 3. సో మీరైతే ఇలా కలుపుకోండి. సో ఇలా అయితే బాగా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక అది స్మాష్ చేయండి. దాంట్లో కట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. చేతికి ఆయిల్ పెట్టుకొని కొంచెం తీసుకొని ఇలా కట్లెట్ ఎలా చేస్తారో హోమ్ మేడ్ కట్లెట్ అలా చెయ్యండి. ఒత్తుకోండి, ఇలా ఒత్తుకొని సైడ్కి పెట్టుకోండి. పొయ్యి వేరే అయ్యేంత వరకు ఉంచండి. ఇలా ప్యాన్ వేడిగా అయ్యే వరకు అట్లా ఉంచుకోండి. చూడండి నా ఫింగర్ ఎలా కనిపిస్తుందో. సో మనం ఇందాక కొంచెం అది చేసాం కదండి, అది ఏమంటారు బఠానీ ఉడకబెట్టుకొని అవన్నీ వేసి చేసాం కదా, దాన్ని అలానే ఉంచుకోండి, తీయకండి. ఆయిల్ వేయండి పెంక పైన. గీ అయినా వేసుకోవచ్చు, మీరు వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మెల్లిగా మీరు ఎన్ని వేసి అన్ని చెయ్యండి. సో ఇలా అయితే 1 2 3 4 వేసారు ఇప్పుడు. సో మీరు వచ్చే వరకు అక్కడ ఇంకో తయ్యండి. 6వ దగ్గర అవుతుంది.
దిస్ ఇస్ 6 1. సో గీసుకొని సో మీరు వచ్చే వరకు అయితే 1 2 3 4 5 6 7 8 ఏమంటారు 8 9 అయితే వేసారండి. సో మీవైతే ఇలా తిప్పుకోకండి, ఇలా స్ప్రెడ్ చేయండి, ఇలా స్ప్రెడ్. నీకు కాదు నాకు. సో మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మిగతా చట్నీ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి చాలా.